నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రస్తుతం మనం డిసెంబర్ మాసంలోకి వచ్చాం. ఈ డిసెంబర్ మాసంలో మనం సహజంగానే ప్రతి మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, వార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది గతులు మారుతూ ఉంటాయి. గతులు మారడం అంటే ఉన్నటువంటి స్థానం నుండి వక్రగతిలో వెనక్కి వెళ్ళడం, ఉన్నటువంటి స్థితి నుండి అప్పటికే ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలు ఉచ్చస్థిత, నీచస్థిత ఇవన్నీ కూడా రకరకాలుగా ఉండడం వల్ల ఇలా మార్పు చెందినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఫలితాలైతే ఉంటాయి. మరి ఆ రకంగా కనుక చూసినట్టయితే ప్రస్తుతం డిసెంబర్ 6వ తారీఖు నుండి 2024 డిసెంబర్ 6వ తారీఖు నుండి కుజుడు తను ఉన్నటువంటి స్థానం ఏది కర్కాటకంలో ఉన్నాడు. మరి ఎలాంటి స్థానం అంటే నీచ స్థానం. నీచ పొందినటువంటి కుజుడు ఇప్పుడు మళ్ళీ వక్ర గతిని పొందేటువంటి పరిస్థితి. ఈ కాలం అంతా కూడా ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఫిబ్రవరి 24 తారీఖు 2025 వరకు ఈ వక్ర స్థితి ఉంటుంది. అంటే అక్కడ మిథునంలో ఉంటాడు. మళ్ళీ మిథునం నుండి మళ్ళీ వక్రత్యాగం తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు. ఇలా ఏ గ్రహమైనా అంటే కుజుడి యొక్క గమనం మనకు తెలుసు, దాదాపు 45 రోజులు. అలాంటి కుజుడి గమనం ముందుకు వచ్చి వెనక్కి వచ్చి అక్కడక్కడే తారసపడుతున్నట్టుగా మనకు గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ముందుగా మనం కుజుడిని చూడాలి. కుజుడిని చూసినట్టయితే కుజుడు అంటే మనకు తెలుసు భూమి పుత్రుడు. కుజుడు ఒక సిస్టమాటిక్ ప్లానెట్, క్రమశిక్షణకు మారిపోయారు, ఒక సైన్యాధ్యక్షుడు అని మనము ఆ గ్రహాల యొక్క కుటుంబంలో చెప్తాం. ఏదైనా సరే ఒక వారియర్. కాకపోతే అనువుకాని సమయంలో కోపం వస్తుంది, అనువైనటువంటి సమయంలో ఒక సరి అయినటువంటి ఆలోచన శక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కుజుడిలో కనిపించేటువంటి లక్షణాలు. మరి ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి కుజుడు ఇప్పుడు ప్రస్తుతం అంటే డిసెంబర్ 2024 6వ తారీఖున వక్రగతి చెంది దాదాపుగా ఫిబ్రవరి వరకు, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి అని చెప్తున్నాం కదా, అక్కడి వరకు మరి ఇందులో ఈ వెనక్కి వెళ్తూ ఉన్నాడు. ఇలా వెళ్ళినప్పుడు ఏమైనా శుభ ఫలితాలు ఉంటాయా, అసలు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అని చూస్తే ఇక్కడ మనం ఒక విషయాన్ని మాత్రం చెప్పొచ్చు. ఎప్పుడైనా ఏ గ్రహమైనా ఎక్కడైనా నీచ పొందిన తర్వాత నీచలో ఉంది, నీచ స్థానంలో ఉంది. ఈ నీచ స్థానంలో గనక వక్రగతి పొందితే దాదాపు అది ఉచ్చ స్థానానికి ప్రతిఫలంగా ఉంటుంది. దాదాపు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఇస్తుందో ఆ ఫలితాలు ఇవ్వగలిగే శక్తి ఆ గ్రహానికి వస్తుంది. మరి ఆ రకంగా చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం మరి కుజుడు ఏమేమి శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో 12 రాశుల వారి యొక్క ఫలితాలను చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ కుజ వక్రగతి వల్ల ఎలా ఉందో చూద్దాం. మేషరాశి అనగానే రాశ్యాధిపతి కుజుడే. ఎప్పుడైనా సరే కుజుడు అంటే ఏ రాశ్యాధిపతి అయినా తన రాశికి ఏమైనా కష్టం చేస్తాడా అంటే ఎవరు చేయరు. రాశ్యాధిపతి రాశికి కష్టం చేయడం అనేది ఉండదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎన్నో ప్లేస్లో ఇది జరుగుతుంది అంటే 4వ స్థానం అంటే 4 అంటే ఇది గృహానికి సంబంధించింది, 4 అంటే మాతృమూర్తికి సంబంధించింది, 4వ స్థానము అంటే మన చిన్న అంటే లోవర్ స్టడీస్ ఏవైతే ఉంటాయో లోవర్ లెవెల్ ఆ స్టడీస్కి సంబంధించినటువంటిది. వీటన్నింటిలో ఎలా ఉంటుంది అంటే మనం ఇప్పుడే ముందు మనం చెప్పుకున్నటువంటి మాట ఏంటి, ఎప్పుడు కూడా నీచ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏదైనా వక్రగతి పొందితే ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి విలువ అనమాట. ఇప్పుడు ఈ రకంగా చూస్తే రాశ్యాధిపతి 1, 2 ఉచ్చ పొందినట్టుగా అవుతుంది. అంటే ఉచ్చ పొందితే ఏ ఫలితాలు ఇస్తుందో ఆ ఫలితాలు ఇస్తుంది. దానివల్ల 4వ స్థానంలో ఇవ్వవలసినటువంటి శుభ ఫలితాలన్నీ వస్తాయి. ఏంటి 4? చక్కగా భూములు కొనుక్కోగలుగుతారు, అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, గృహస్థానంలో హాయిగా ఆనందంగా ఉంటారు. అంటే ఆనందంగా ఎలా ఉంటారు, భార్యాభర్త సుఖంగా ఉండొచ్చు, పిల్లలతో ఉండొచ్చు, తల్లిదండ్రులతో ఉండొచ్చు, అందరూ కూడా ఒక సమన్వయం అనేటువంటిది ఇంట్లో ఉంటుంది. ఇక తల్లి ప్రేమ దక్కుతుంది, తల్లి నుండి రావాల్సినటువంటిది ఏదైనా సరే ఆశీర్వాదం నుండి ఆస్తి వరకు ఏదైనా సరే అమ్మ ప్రేమతో ఇవ్వగలుగుతుంది. అంటే అట్లాగే అమ్మ ఆరోగ్యం ఏదైనా ఇంతకుముందు బాగుండి లేకపోయినట్టయితే అంటే ఏదైనా అనారోగ్యాలతో ఉన్నది అని అనిపించినట్టయితే ఆ అనారోగ్యాలు తగ్గేటువంటి అవకాశం కూడా
ఈ పరిస్థితుల్లో ఉంటుంది. మొత్తంగా చెప్పాలి అంటే బాగా 100% ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ మేషరాశి అని మనం చెప్పలేం. కానీ అలా అని నెగెటివ్ అయితే అస్సలు ఉండదు. 0% ఆఫ్ నెగెటివ్ ఉంటుంది. అంటే ఇలా వక్రగతి పొందినప్పుడు ఇప్పుడేంటంటే కొద్దిగా మనం అనుకున్నటువంటి చెప్పబోయేటువంటి రెమెడీస్ చేసుకున్నా, నిరంతరము కుజ చాంటింగ్ చేసుకున్నా మీకెలా ఉంటుంది అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎప్పుడు కూడా వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోకుండా ఉండడమే మన స్థితి ప్రజ్ఞత. అసలు జ్యోతిష్యం చూసుకునేది ఎందుకు? ఏదైనా కష్టం రాబోతుందా? నష్టం రాబోతుందా? అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలని కదా! మరి అందువల్ల మనకి ఈ రాశి వారికి ఏ రకమైనటువంటి అంటే చక్కగా భూమి ఏవైనా కొనుక్కోవాలన్నటువంటి వాళ్ళు, వాహనాలు కొనుక్కోవాలనేటువంటి వాళ్ళు, అంటే నా దగ్గర ఏమీ లేదు, చిల్లిగవ్వ లేదు, అయినా నేను కొనుక్కోవాలన్నా అని మీరు జ్యోతిష్యంలో చెప్పారు అంటే కాదు. ఇప్పటికే నేను కొనుక్కోవాలని ఎంతో కొంత పోగు చేసుకొని అది కొందాము అంటే ఎప్పుడు ఏదో ఒక రకమైన అడ్డంకొచ్చి కొనలేకపోతున్నాను చూడండి, వాళ్ళందరూ కూడా తప్పకుండా కొనగలుగుతారు. అమ్మ ప్రేమ పొందగలుగుతారు. చిన్నపాటి అంటే కొన్ని విద్యలు ఉంటాయి కదా, వాటిని నేర్చుకోగలుగుతారు. ఇదండి. కాబట్టి ఇందులో మేషరాశి వారికి కొద్దిగా అనుకున్నటువంటి రెమెడీస్ కూడా చేసుకున్నట్టయితే సుఖంగా ఉంటారని చెప్పొచ్చు. దాదాపుగా మనం చూస్తున్నటువంటి గ్రహ పరిస్థితి ఒక్కొక్క రాశికి ఒక్కొక్కలాగా ఉంటుంది అంటాం. అయితే ఇక్కడ ఒకటి విషయం మాత్రం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఏది ఏమైనా జన్మ జాతకంలో మరి ఈ గ్రహాలు యోగించేవా, యోగించనివా, ఇది మొదటి స్థానం. ఇందులో మరి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి, ఏ స్థితి ఉంది, ఏ యుతి ఉంది, అంతేకాదు నడుస్తున్నటువంటి స్థితి ఏంటి, అంటే ఏ దశ నడుస్తుంది, ఏ మహర్దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, వీటన్నింటిని బట్టి ఫలితాలు అనేటువంటివి మాత్రం ఉంటాయి. మరి ఏది ఏమన్నా సరే కొన్ని రాశులకి చాలా మంచివి అని చెప్తాం, కొన్నిటికి కాదు అని చెప్తాం. ఎందుకు ఏమిటి అంటే ఇప్పుడు మనం చెప్పేటువంటి స్థితిలోనే కుజుడు అనగానే కుజుడు తన యొక్క జన్మరాశి ఏదేమన్నా మంచి చేస్తాడు. అంతేకాదు అంటే కుజుడికి జన్మరాశి మేషం అవుతుంది, అలాగే వృచ్చికం కూడా. అంతేకాదు మనం కుజుడిని ఓ మాట చెప్తూ ఉంటాం. ఎలా చెప్తామంటే కుజుడు అనేటువంటి వాడు సైన్యాధిపతి ఎప్పుడు కూడా రాజుకు రాణికి మంచి చేస్తాడు తప్ప ఎక్కడా చెడు చేయడు. ఆ రకంగా కర్కాటక సింహరాశులకు ఓ మంచి చేసేటువంటి వాడు. ఇలా మనకు ఆయన యొక్క స్థితిని బట్టి ఉంటుంది కుజుడుకి ఉచ్చస్థానం అంటే మకరంలో ఉచ్చ పొందుతాడు. అలాంటప్పుడు కూడా మంచి జరుగుతాయి. మరి ఇలా మంచి జరుగుతాయి కానీ అందరిది మరి మకర రాశి కాకపోవచ్చు కదా, అందరిది కర్కాటక రాశి కాకపోవచ్చు కదా. మరి ఇలా ఉన్నప్పుడు ఆ గ్రహం కూడా మరి జన్మజాతకంలో కూడా సరిగ్గా కుజ దశ నడుస్తుందా, లేకపోతే కుజ అంతర్దశ నడుస్తుందా, ఇవేం జరుగుతున్నాయి అన్నది అందరికీ చెప్పలేం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఈ మార్పు వల్ల, ఈ వక్రగతి వల్ల నా రాశికి మంచి జరగాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నా రాశి వారికి నాకు మంచి జరగాలి. అలా జరగాలి అంటే ఎప్పుడైనా సరే ఎవరి అనుకూలత కావాలి? దైవానుకూలత కావాలి, గ్రహానుకూలత కావాలి. ఈ 2 కావాలి. మరి దైవానుకూలత కోసం మనం చేయవలసినటువంటి రెమెడీ ఏంటి? తప్పనిసరిగా ఎవరి ఇష్టదేవత లేదా కులదేవత వారు తప్పకుండా ఇలా ఎప్పుడు ఏ గ్రహమైనా సరే అనుకూలించినా అనుకూలించకపోయినా ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు సానుకూలంగా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం మర్చిపోకుండా మనం చేయాల్సినటువంటిది మన ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన అన్నది చేస్తూ ఉండాలి. దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఈ ఆరాధన నిరంతరం ఉండాలి, మొట్టమొదటి పాయింట్. ఇక రెండవది కుజుడు అనగానే కుజుడి యొక్క అధిదేవత మనకి సుబ్రహ్మణ్య స్వామి. కుజుడి రూపం అనగానే మనం ఏం చేస్తాం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తాం కదా. కుజుడి విగ్రహాన్ని యొక్క అనుకూలత కోసం మనం ఆరాధించేటువంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మంగళవారాలు, అంటే ఇది భౌమవారం అని కూడా అంటుంటాం, కుజుడికి సంబంధించినటువంటి వారం. ఈ మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడైనా మన వీధిలో కానీ మన దగ్గరలో ఉంటే తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆలయానికి ఎప్పుడు ఈ వక్రగతి చెందుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం, అర్చన చేయడం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. లేదు ఇవి దూరమైన ఏ పుట్టలో పాల్పోయడానికైనా వెళ్ళొచ్చు. మనం ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదా, ఆ షష్ఠిలో గనక సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించినట్టయితే దాదాపుగా మనకున్నటువంటి ఈ చిన్న అంటే కొంచెంగా అటు ఇటుగా ఉంది అనేటువంటి, అంటే ఆ చిన్న అప్రమత్తతోటి ఈ రకమైనటువంటి నష్టం జరిగింది అని చెప్పేటువంటి వాళ్ళకు కూడా ఏ నష్టం జరగకుండా హాయిగా సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ లేదు మీకు వీలైనప్పుడు ప్రతి మంగళవారం కానీ గుడికి వెళ్ళడం, ఆరాధించడం చేయండి. దీంతోపాటు మీకు నవగ్రహాల్లో ఉన్నటువంటి మరి కుజ స్తోత్రం వీలైనప్పుడు చదువుకోండి.
లేదు ఆ చాంటింగ్ అనేది నిరంతరం చేయొచ్చు. ఇవేవి రావండి, ఇవేవి తెలీదండి, సుబ్రహ్మణ్య స్వామిది ఆలయం దూరంగా ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా రెమెడీ కావాలి అంటే ఇంకొక పని గూడా చేయొచ్చు. విష్ణు సంబంధితమైనటువంటి దేవతల్లో ముఖ్యంగా నారసింహస్వామి యొక్క కథను ఆలకించడం గానీ, అంటే అవతార ఘట్టాన్ని గనక మనం వినడం ఇలాంటిది గనక చేసినా, ఇవేవి గూడా లేదు నాకింకా ఏమీ రాదు అంటే విష్ణు సహస్రాన్ని వినండి. భక్తి శ్రద్ధలతో వినండి. ఎక్కడికి వెళ్ళినా వినండి. నిరంతరం విష్ణువుని ప్రార్థనలో ఒక తలంపుగా తలవండి. మనకున్నటువంటి ఏ రకమైన అంటే గ్రహరీత్యా మారుతున్నటువంటి స్థితి రీత్యా మీకున్నటువంటి మీ రాశి రీత్యా ఏదైనా చిన్న చిన్న అపాయాలో లేకపోతే చిన్న చిన్న ఒడిదుడుకులో వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి నుండి కాపాడగలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ రెమెడీని చేయండి. అందరూ సుఖంగా ఉండాలి. అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.